హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పోర్ట్స్ ఫార్చునర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే ప్రతి సీజన్ ఐపీఎల్ లో చాలా రికార్డ్స్ అనేవి కొత్తగా నమోదవుతూనే ఉంటాయి. కొన్ని రికార్డ్స్ అయితే వెరీ షార్ట్ టైం లెస్ టైమ్ లో బ్రేక్ అవుతూ ఉంటే, మరికొన్ని రికార్డ్స్ అయితే మాత్రం ఏళ్ల తరబడి బ్రేక్ అవ్వకుండా ఉంటాయి. కొన్ని రికార్డ్స్ అయితే అది నమోదైన నుంచి ఇప్పటి వరకు కూడా బ్రేక్ కాకుండా అన్బ్రేకబుల్ రికార్డ్స్ కి అయితే ఉంటాయి. మరి అలాంటి ఒక 10 అన్బ్రేకబుల్ రికార్డ్స్ గురించి అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. ఇది పార్ట్ 1 గా అయితే రాబోతుంది. దీనికి కంటిన్యూషన్ పార్ట్ 2 కూడా మరొక వీడియో అయితే చేస్తా. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చి ప్రతి చిన్న పెద్ద అప్డేట్ ఏది కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరెందుకు లేట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 10th రికార్డ్ ఐపీఎల్ ఫాస్టెస్ట్ డెలివరీ. మరి దీన్ని ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ అయిన షాన్ టైట్ 2011 ఇయర్లో ఆర్ఆర్ టీం తరపున ఆడుతూ ఈ ఫీట్ ని అయితే సాధించాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్ కి ఎగెనెస్ట్ గా ఆడుతున్న ఈ మ్యాచ్ లో 157.71 km/h స్పీడ్ తో ఈ బాల్ వేయడం అయితే జరిగింది. నేటికి 14 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికి కూడా ఈ రికార్డ్ అయితే చెక్కు చెదరకుండా ఉంది. లాస్ట్ ఇయర్ మరి ఈ రికార్డుకి అతి చేరువుగా గెరాల్డ్ కోయేజీ అయితే రావడం జరిగింది. తను చూసుకుంటే 157.4 km స్పీడ్ తో అయితే వేశాడు. ఫ్యూచర్ లో మరి షాన్ టైట్ రికార్డును బ్రేక్ అయ్యే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రెసెంట్ జనరేషన్ లో రా పేస్ తో బౌలింగ్ వేసే బౌలర్స్ చాలా మంది అయితే ఉన్నారు. వాళ్ళలో ఎవరో ఒకరు ఈ రికార్డును బ్రేక్ చేయొచ్చు. నెక్స్ట్ 9th రికార్డ్ ఐపీఎల్ డెబ్యూ మ్యాచ్ బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్. మరి దీన్ని వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ అల్జరీ జోసెఫ్ తను ముంబై టీం తరపున ఆడుతున్నప్పుడు మరి తన డెబ్యూ మ్యాచ్ ఎస్ఆర్ఎస్ టీం కి ఎగెనెస్ట్ గా అయితే జరిగింది. ఆ మ్యాచ్ లో ఏకంగా 12 పరుగులు ఇచ్చి 6 వికెట్లు అయితే పడగొట్టాడు. ఈ ఫీట్ ని 5 ఏళ్ల కిందట 2019 ఇయర్ లో సాధించడం అయితే జరిగింది. ఫ్యూచర్ లో మరి ఈ రికార్డు ఎప్పుడు బ్రేక్ అవుతుందని చెప్పలేం, కానీ గత 5 ఏళ్లలో ఏ ఒక్క డెబ్యూటెంట్ బౌలర్ కూడా ఈ రికార్డుకి అతి చేరువలో కూడా రాలేదు. ఇప్పుడు అన్ని ఐపీఎల్ టీమ్స్ కూడా మాక్సిమం బ్యాటింగ్ ప్యారడైజ్ ఉన్న వికెట్లు అయితే తయారు చేసుకుంటున్నాయి. మరి ఇలాంటి వికెట్ల మీద బౌలర్స్ 6 వికెట్ హాల్ సాధించి అత్యుత్తమ గణాంకాలు నమోదు చేయాలి అంటే కష్టమే, అది కూడా ఒక డెబ్యూటెంట్. 8th రికార్డ్ పర్పుల్ క్యాప్ గెలుచుకున్న అన్క్యాప్డ్ బౌలర్ హర్షల్ పటేల్ 2021 సీజన్లో ఆర్సీబీ టీం తరపున ఆడుతూ ఈ ఫీట్ని అయితే సాధించాడు. మరి ఆ సీజన్లో చూసుకుంటే తను 15 మ్యాచ్లు ఆడి 32 వికెట్లు అయితే పడగొట్టాడు. ఇప్పటి వరకు ఐపీఎల్ లీగ్ హిస్టరీలోనే పర్పుల్ క్యాప్ గెలుచుకున్న ఒకే ఒక అన్క్యాప్డ్ బౌలర్ అయితే హర్షల్ పటేల్. మరి ఫ్యూచర్లో కూడా ఈ రికార్డు బ్రేక్ అవ్వడం అనేది చాలా కష్టం, చాలా వెరీ రేరెస్ట్ అకేషన్లో జరిగితే జరగవచ్చు. కానీ మరి ఈ స్టాట్స్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఇంపాసిబుల్ అని. ఒక అన్క్యాప్డ్ బౌలర్ హర్షల్ పటేల్ రికార్డును బ్రేక్ చేయాలంటే ఒక్క సీజన్లోనే 33 వికెట్లు అయితే పడగొట్టాలి. నార్మల్ క్యాప్డ్ ప్లేయర్స్ ఒక సీజన్లో 25 వికెట్లు తీయడమే చాలా కష్టం అవుతుంది. అలాంటిది 30 పైగా వికెట్లు అంటే ఇంకా చెప్పుకోని అవసరం లేదు. 7th రికార్డ్ కన్సిక్యూటివ్ 10 మ్యాచెస్ విన్నింగ్ స్ట్రీక్. ఈ రికార్డ్ని కేకేఆర్ టీం 2014 to 2015 ఇయర్స్ మధ్య అయితే సాధించడం అయితే జరిగింది. మరి ఆ 2 సీజన్స్లో వరుసగా 10 మ్యాచ్లను అయితే గెలిచారు. మరి ఆ సీజన్లో కేకేఆర్ టీం అంత కన్సిస్టెంట్గా రాణించడం వల్ల ఛాంపియన్గా కూడా వాళ్ళు నిలవడం అయితే జరిగింది. 2014 ఇయర్లో కేకేఆర్ టీం సాధించిన ఇలాంటి రిమార్కబుల్ సక్సెస్ని మరి ఇప్పటి వరకు 10 ఏళ్ళు గడుస్తున్న ఐపీఎల్లో మరి ఏ టీం కూడా దీన్ని బీట్ అయితే చేయలేదు. మరి ఇలాంటి రికార్డు వెరీ రేరెస్ట్ అకేషన్స్లో అయితే వస్తూ ఉంటుంది. మరి దీన్ని ఫ్యూచర్లో కూడా ఎవరు అచీవ్ చేయడం కూడా కష్టమే. ఐపీఎల్లో సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీలైన అటు ముంబై, చెన్నై మ్యాచ్లు గెలుస్తున్నారు, ట్రోఫీలు గెలుస్తున్నారు. కానీ కేకేఆర్ టీంలో వరుసగా ఏ సీజన్లో కూడా 10 మ్యాచ్లు గెలిచి విన్నింగ్ స్ట్రీక్ని అయితే మెయింటైన్ చేయలేదు. నెక్స్ట్ 6th రికార్డ్ మోస్ట్ కన్సిక్యూటివ్ లూజింగ్ స్ట్రీక్. ఎవరూ కోరుకొని ఇలాంటి వర్స్ట్ ఫీట్ని సాధించింది ఇప్పటి ఢిల్లీ క్యాపిటల్స్, ఒకప్పటి ఢిల్లీ డేర్ డెవిల్స్ టీం డీడీ టీం. 2014 సంవత్సరంలో ఆ సీజన్లో వరుసగా 11 మ్యాచ్ల్లో అయితే ఓడిపోవడం జరిగింది. అంతకుముందు 2013 ఇయర్లో పూణే వారియర్స్ అయితే సేమ్ ఢిల్లీ టీం సాధించిన రికార్డునే సాధించారు. ఆ రికార్డుని 2014లో ఢిల్లీ మరోసారి అయితే రిపీట్ చేసింది. పూణే వారియర్స్ ఇండియా టీం అంటే మధ్యలో వచ్చింది, మధ్యలోనే పోయింది. కానీ మొదటి నుంచి ఐపీఎల్ స్టార్టింగ్ నుంచి ఉన్న టీంల్లో ఢిల్లీ మాత్రమే ఇలాంటి వరస్ట్ రికార్డుని అయితే కలిగి ఉంది.
ఫ్యూచర్లో కూడా ఐపీఎల్లో ఏ ఒక్క టీం కూడా ఎలాంటి రికార్డు కావాలని కూడా కోరుకోరు. నెక్స్ట్ 5th రికార్డ్ విరాట్ కోహ్లీ సింగిల్ సీజన్ 973 రన్స్. విరాట్ కోహ్లీ తన ఐపీఎల్ కెరీర్ బెస్ట్ ఇయర్ అయితే 2016. మరి ఈ సీజన్లో చేసిన 973 రన్స్ ఇప్పటికి కూడా ఏ ఒక్క క్రికెటరు దీన్ని బ్రేక్ అయితే చేయలేదు. మరి దీనికి చేరువుగా శుభ్మన్ గిల్, జాస్ బట్లర్ వీళ్ళిద్దరూ వెళ్ళారు, కానీ విరాట్ కోహ్లీ రికార్డుని అయితే అందుకోలేకపోయారు. అంతెందుకు విరాట్ కోహ్లీయే 2016 తర్వాత మరొక సీజన్లో కనీసం 750 కంటే ఎక్కువ పరుగులు అయితే చేయలేకపోయాడు. లాస్ట్ సీజన్లో తన ఐపీఎల్ సెకండ్ హైయెస్ట్ బెస్ట్ 741 రన్స్ అయితే చేశాడు. మరి ఇప్పుడు విరాట్ కోహ్లీ ఉన్న ఫామ్ లో ఫ్యూచర్ లో కూడా తన రికార్డుని తానే బ్రేక్ చేసుకోవడం కూడా కష్టమే. మరి వేరే క్రికెటర్స్ లో ఎవరైనా ఈ రికార్డుని బ్రేక్ చేస్తారు, 1000 రన్స్ కొడతారు అంటే అది కూడా చెప్పలేని పరిస్థితి. బట్ రాను రాను ఐపీఎల్ పిచ్చెస్ అనేవి పూర్తిగా ఇంకా బ్యాటింగ్ ప్యారేజ్ అవుతున్నాయి కాబట్టి ఎవరైనా యంగ్స్టర్ తన డ్రీమ్ సీజన్ లో విరాట్ కోహ్లీలా మంచి కన్సిస్టెన్సీతో రాణించగలిగితే ఈ రికార్డు బ్రేక్ చేయడం సాధ్యం. మరిన్ని సంవత్సరాలు ఈ రికార్డ్ అయితే అన్బ్రేకబుల్ గానే ఉంటుంది. 4th రికార్డ్ ఐపీఎల్ ఆల్ టైమ్ హైయెస్ట్ స్కోర్ క్రిస్ గేల్ చేసిన 175. 2013 ఇయర్లో యూనివర్సల్ బాస్ అయితే ఈ ఫీట్ అయితే సాధించాడు. 12 ఏళ్లు గడిచిన ఈ రికార్డ్ అయితే మాత్రం చెక్కు చెదరకుండా అయితే ఉంది. ఈ ఒక్క ఇన్నింగ్స్ తోనే క్రిస్ గేల్ అయితే 3-4 ఐపీఎల్ అన్బీటెన్ రికార్డ్స్ అయితే నెలకొల్పాడు. ఆ ఇన్నింగ్స్ లో మొత్తం 17 సిక్స్లు అయితే కొట్టాడు. అలాగే ఐపీఎల్ ఫాస్టెస్ట్ సెంచరీ 30 బాల్లోనే 100. ఇప్పటికి కూడా ఈ రికార్డ్ అయితే క్రిస్ గేల్ పేరు మీదే ఉంది. క్రిస్ గేల్ ఆ మ్యాచ్లో అలాంటి రికార్డ్ స్కోర్ కొట్టడం వల్లనే ఐపీఎల్లో చాలా సంవత్సరాల వరకు ఆర్సీబీ పేరు మీద ఉన్న హైయెస్ట్ ఎవర్ టోటల్ కూడా ఈ మ్యాచ్ ద్వారా వచ్చింది. రికార్డ్ నెంబర్ 3 ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు. మరి ఈ రికార్డ్ అయితే ఇద్దరు క్రికెటర్స్ పేరు మీద అయితే ఉంది. ఫస్ట్ ప్లేయర్ మన యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్, సెకండ్ ప్లేయర్ రవీంద్ర జడేజా. మరి ఈ ఇద్దరు ప్లేయర్స్ కూడా ఒకే ఓవర్లో 37 పరుగులు అయితే సాధించారు. 6 బాల్లకు 6 సిక్స్లు కొట్టినా 36 రన్సే వస్తాయి. అంతకంటే ఒక రన్ ఎక్కువగానే కొట్టారు. క్రిస్ గేల్ అయితే ఆర్సీబీ టీం తరపున ఆడుతూ ఈ ఫీట్ సాధిస్తే, అదే జడేజా అయితే ఆర్సీబీ టీంకి ఎగ్నెస్ట్ గా ఈ రికార్డును అయితే సాధించాడు. క్రిస్ గేల్ అయితే కొచ్చి టస్కర్స్ కేరళ టీం బౌలర్ అయిన ప్రశాంత్ పరమేశ్వరన్ తన మీద ఈ రికార్డు సాధిస్తే, అదే జడేజా అయితే ఆర్సీబీ టీం బౌలర్ అయిన హర్షల్ పటేల్ మీద అయితే ఈ రికార్డు సాధించాడు. సెకండ్ రికార్డ్ యువరాజ్ సింగ్ డబల్ హ్యాట్రిక్ ప్లస్ 340 రన్స్. అది 2009 సంవత్సరం. యువరాజ్ అప్పుడు పంజాబ్ టీం తరపున అయితే ఆడుతున్నాడు. ఆ సీజన్ లో యువరాజ్ సింగ్ అయితే ఆల్రౌండ్స్ అయితే అదరగొట్టాడు. ఒక బౌలర్ ఒక హ్యాట్రిక్ వికెట్లు తీయడమే కష్టం అనుకుంటే, ఒకే సీజన్లో యువరాజ్ చూసుకుంటే డబుల్ హ్యాట్రిక్ అయితే సాధించాడు. ఫస్ట్ హ్యాట్రిక్ అయితే ఆర్సీబీ టీంకి ఎగ్నెస్ట్ గా సాధించగా, సెకండ్ హ్యాట్రిక్ అయితే అప్పటి డెక్కన్ చార్జెస్ కి ఎగ్నెస్ట్ గా అయితే సాధించాడు. అలాగే బ్యాట్ తో చూసుకున్న 340 రన్స్ అయితే చేశాడు 14 మ్యాచెస్ లో. ఇప్పటి వరకు ఐపీఎల్ లో బ్రేక్ అవని లాంగెస్ట్ అన్బీటెన్ రికార్డ్స్ లో సెకండ్ ప్లేస్ లో అయితే ఈ రికార్డ్ ఉంది. ఫస్ట్ ప్లేస్ లో వేరే రికార్డు కూడా ఉంది, అది పార్ట్ 2 వీడియోలో అయితే చెప్తా. అన్లైక్లీ ఈ రికార్డు బ్రేక్ చేయడం ఎవరి తరం కూడా కాదు. ఎందుకంటే ఒక మంచి గుడ్ బౌలర్ అయితే ఒక సీజన్లో డబుల్ హ్యాట్రిక్ అయితే సాధించవచ్చు. కానీ మరి అదే బౌలర్ 340 కంటే ఎక్కువ రన్స్ కొట్టడం అనేది ఇంపాసిబుల్. అంటే ఒక మంచి జెన్యూన్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ లాంటి వాడు మళ్ళీ రావాలి. అలాంటి జెన్యూన్ ఆల్రౌండర్స్ ప్రెసెంట్ జనరేషన్లో చాలా 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 తక్కువ, రేరెస్ట్ కమోడిటీ. అలాంటి వాళ్ళు ఉన్న పెర్ఫార్మెన్స్ అనేది అలా పీక్స్లో అయితే ఇవ్వాలి. ఏ విధంగా చూసుకున్నా ఈ రికార్డును బ్రేక్ చేయడం అన్లైక్లీ, ఇంపాసిబుల్ అని అనిపిస్తుంది. ఫస్ట్ రికార్డ్ తల మహేందర్ సింగ్ ధోని కెప్టెన్సీ రికార్డ్. ఇండియన్ క్రికెట్లో అప్పటికీ ఇప్పటికీ ది బెస్ట్ కెప్టెన్ ఎవరు అంటే అందరూ చెప్పే మొదటి మాట మహేందర్ సింగ్ ధోని. మరి తన ఐపీఎల్ కెప్టెన్సీ రికార్డు చూసుకుంటే, కెప్టెన్గా సిఎస్కే టీంని 14 సంవత్సరాలు నడిపించగా అందులో 12 టైమ్స్ అయితే ప్లే ఆఫ్స్కి అయితే ఆ టీంను తీసుకెళ్లాడు. 5 సార్లు చెన్నై టీంని అయితే ఛాంపియన్గా అయితే నిలిపాడు. అలాగే 10 టైమ్స్ సిఎస్కే టీంని ఫైనల్ వరకు అయితే తీసుకెళ్లాడు. అలాగే తన ఐపీఎల్లో 226 మ్యాచ్ల్లో కెప్టెన్గా చేయగా 133 సార్లు అయితే టీంని అయితే గెలిపించాడు. తన విన్నింగ్ పర్సంటేజ్ చూసుకుంటే 59.37 అయితే ఉంది. ఇలాంటి అన్బిలీవబుల్ కెప్టెన్సీ రికార్డ్స్ అనేవి ఐపీఎల్లో ఎంఎస్ ధోని సొంతం. సో మరి ఇలాంటి రికార్డ్స్ని బ్రేక్ చేయాలంటే మళ్ళీ ఎంఎస్ ధోనినే మరొకసారి అయితే రావాలి.
ఇప్పుడున్న కెప్టెన్స్ లో అలాంటి ఎబిలిటీ ఏ ప్లేయర్ లో కూడా కనిపించట్లేదు. రాబోయే ఫ్యూచర్ జనరేషన్ లో అయినా ఇప్పుడున్నట్లుగా ధోనిలా ఒకే ఫ్రాంచైజీకి ఇన్ని రికార్డ్స్ సాధించి పెట్టినట్లుగా ఒక ప్లేయర్ అన్ని సంవత్సరాలు ఒకే ఫ్రాంచైజీ తరపున ఆడాలి కదా ముందు. ఆ తర్వాత ధోని రికార్డ్స్ బ్రేక్ చేయడం గురించి అయితే ఆలోచించవచ్చు. మరి ఇది ఫ్రెండ్స్ ఐపీఎల్ టాప్ 10 అన్బ్రేకబుల్ రికార్డ్స్ పార్ట్ 1 వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చి రెగ్యులర్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.